మూసీ ప్రక్షాళనపై బీజేపీ రాజకీయం చేయొద్దన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలకు అన్ని విధాల తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. మూసీ వాసుల పునరావాసంపై ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు. గుజరాత్ సబర్మతి నదీ ప్రక్షాళన కోసం స్థానికులను అక్కడి బీజేపీ ప్రభుత్వం తరలించలేదా అని ప్రశ్నించారు అనిల్ కుమార్ రెడ్డి. మా ముఖ్యమంత్రి గారి సవాల్ ఏంటంటే 3 నెలలు మీరు మూసీ నది పరివాహకంలో అక్కడనే ఉండండి, అక్కడ ఉండి అక్కడ ఉండగలుగుతామని మీరు చెప్తే, మీరు మంచిగా సంతోషంగా ఉన్నారని చెప్పగలిగితే, మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సరే మీరంతా మంచిగానే ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి మేము మూసి ప్రక్షాళన పునరుజ్జీవ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు అనేది నిర్ణయం తీసుకుందాము అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ సవాలు 3 నెలలు అంటే మీరేం చేస్తున్నారు, మీరు ఒక్కరోజు ఆడనే భోజనం చేసి ఆడనే వండుకుంటామన్నారు. అంటే ఒక్కరోజు కాదు కిషన్ రెడ్డి గారు, మా సవాలు 3 నెలలు అక్కడనే ఉండాలనేది మా సవాల్. ప్రాంత ప్రజలది నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల సమస్య, రైతుల సమస్య, కుల వృత్తుల వాళ్ళ సమస్య, మత్స్యకారుల సమస్య, రజకుల సమస్య, నేతన్నల సమస్య, రైతు కూలీల సమస్య, కాలుష్యమైన నీళ్లు ఈ ప్రాంతం గుండా పోతుంటే అనేక మంది ఏళ్ల నుంచి దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతుంటే దీన్ని రాజకీయం చేయకండి అని పదే ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు మొత్తుకుంటున్నారు. హైదరాబాద్ లో మూసీ నదీ పరివాహక ప్రాంతం వెంబడి కూడా లక్షలాది మంది బతుకుతున్నారు. తెలంగాణ ప్రతి ఇంటి నుంచి కూడా హైదరాబాద్ లో ఎవరో ఒకరు ఉంటారు. ఇంతమంది లక్షలాది మంది, కోట్లాది మంది ఇబ్బంది పడుతుంటే దీని మీద మా ముఖ్యమంత్రి అనేక పార్టీలు అందరూ కూడా మాట్లాడినరు. ఈరోజు చేస్తామంటే దీన్ని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తారు. ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారు, మీరు ఇండ్లు ఊలగొట్టొద్దు అని మీరు అంటున్నారు. ఇక్కడ ఇండ్లు ఊలగొట్టే కార్యక్రమం కాదు, పునరావాసం కల్పించి ఆ తర్వాతనే మూసి పునరుజ్జీవ కార్యక్రమం చేస్తాము. మీకు ఒక్కటి అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాము మేము. కిషన్ రెడ్డి గారు, ఈ రోజు ఇదే సబర్మతి దగ్గర ఈ ఒక్క ఇల్లు తీయకుండా ఆడ ప్రక్షాళన జరిగిందా? ఆడ కూడా 40,000 ఇండ్ల వరకు తీసిరు కదా, అక్కడ వేలాది ఇండ్లు అక్కడ తీసిరు కదా, తీసి వాళ్ళకు కూడా పునరావాసం కల్పించారు. మరి అక్కడ చేసినప్పుడు ఇక్కడ కూడా అట్లా అదే పద్ధతిలో చేయాల్సింది కదా. ఇన్లే తీయకుండా ఎట్లా ప్రక్షాళన చేస్తుంది? పొల్యూషన్ మయమైనటువంటి కాలుష్యమైనటువంటి పరిస్థితులలో ఆ ప్రజలు ఎందుకు బతకాలి, వాళ్ళు రోగాల బారిన ఎందుకు పడాలి?